కార్తీక్ శౌరికి హెల్త్ ప్రాబ్లం ఉందని ఆపరేషన్ జరిపించాలంటే హాస్పిటల్లో 5 లక్షలు కట్టాలని చెప్తాడు. ఏం చేయాలో అర్థం కాలేదు అంటుంటే ఇక కాశీ నన్నెందుకు డబ్బులు అడగలేదు బాబా అని అంటూ ఉంటాడు. ఏం అడుగుతాం కాశీ, నీకు ఉద్యోగం వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఈ మధ్య మాకు నగలు తాకట్టు పెట్టి ఫంక్షన్ జరిపించావు, నిన్ను ఎలా అడగాలి అని అంటుంటాడు. ఇక కాశీ అయితే ఇల్లు కట్టుకోవాలని నేను డబ్బులు దాచిపెట్టాను బాబా, నువ్వు అడిగినంత డబ్బులు నా దగ్గర ఉంది, ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్లో కడదాం పదా అని చెప్తూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే నీ దగ్గర డబ్బులు తీసుకోవాలని లేకపోయినా నా కూతురు కోసం తీసుకోక తప్పదు, కానీ శౌరికి ఉన్న హెల్త్ ప్రాబ్లం గురించి మీ అక్కకి చెప్పకూడదు అని కాశీ దగ్గర మాట తీసుకుంటాడు. ఇక కాశీ అయితే నాన్న కనిపించడం లేదని చెప్పడంతో సరే అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం పదా అని వాళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. దీప సరుకులు తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అదే దారిలో కొందరు రౌడీలు ఒక బాబుని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని పారిపోతూ ఉంటారు. ఇక అది చూసిన దీప తన సంచిలో ఉన్న కారపొడి తీసి వాళ్ళ కళ్ళల్లో కొట్టి ఆ బాబుని కాపాడుతుంది. అంతలో వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి ఆ బాబుని అప్పగిస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇమ్మని చెప్తుంది. ఇక వాళ్ళైతే డబ్బుల కోసం మాకు తెలిసిన వాళ్ళే ఇలా చేసుంటారు, మా బాబుని కాపాడావు, నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తామని అంటారు. ఇక దీప అయితే ఏం అవసరం లేదు, బాబు జాగ్రత్త అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం జోష్న దగ్గరికి వచ్చి దాసు ఫోన్ తీయడం లేదు, దాసు నేను చేసావు అని అడుగుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే నేనేం చేస్తాను అని అంటుంటే నువ్వు దాసు కాళ్ళు పట్టుకోవడం నేను చూశాను, దాసు నేను చేసావో చెప్పు అని తనని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పక్కనే ఉండి దశరథ్ వింటూ ఉంటాడు. జోష్న దాసు కాళ్ళు పట్టుకోవడం ఏమిటి, అసలు ఏం జరిగింది, అసలు నిజమేంటి, జోష్న ఎందుకు దాసుని చంపాలనుకునింది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కాశీ శివనారాయణ వాళ్ళ ఇంటికి వచ్చి పారిజాతంతో నాన్న నిన్నటి నుంచి ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే కలవడం లేదు అని కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతం కూడా కంగారు పడుతూ నేను కూడా ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో అని తను కూడా కంగారు పడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే తన దగ్గర ఏముందని ఎత్తుకెళ్ళడానికి డబ్బు ఉందా, నగలుందా, ఏ గుడో గోపురం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, వస్తాళ్లే అని చెప్తూ ఉంటాడు. ఇక సుమిత్ర కూడా కంగారు పడుతూ పోలీస్ కంప్లైంట్ కాశీ అని చెప్తూ ఉంటుంది. నేను కార్తీక్ బావ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వస్తున్నాం పెద్దమ్మ అని కాశీ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఒక్కసారిగా జోష్న కంగారు పడుతూ ఉండడం దశరథ్ గమనిస్తూ ఉంటాడు. ఇక పారిజాతం అయితే ఏదో జరుగుతూ ఉంది, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని అంటుంటే ఇక దశరథ్ అయితే అవును చెప్పలేం ఏం జరుగుతుందో, ఎవరు ఎలా ఉన్నారో, మనం మంచి అయితే మన పక్కన వాళ్ళు కూడా మంచి అని చెప్పలేం కదా అని జోష్నను చూస్తూ అంటూ ఉంటాడు. ఇక కాశీకి ధైర్యం చెప్పి నాన్న తిరిగి వస్తాడని ఇంటికి పంపించేస్తారు. ఇక జోష్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దాసు శవంపై నా వేలిముద్రలుంటాయి, అవేమైనా పోలీసులు కనిపెట్టేస్తారా అని భయపడిపోతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే దాసు కోలుకొని నిజం చెప్పే వరకు ఈ విషయం పోలీసుల వరకు వెళ్ళకూడదు, అంతవరకు కాశీని ఎలా ఆపాలి, దాసుని ఎక్కడ ఉంచి ట్రీట్మెంట్ చేయించాలి అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.